పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని నలుసును తీసి వేయనిమ్ము అని సోదరుని వెట్లు అడగగలవు? నీ కంటిలో దూలమున్నది కదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. పరిశుద్ధమైన సమయంలో మనమందరం కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన రోజున ప్రభువా, ఈ క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ ఘనమైన నామములో ఐక్యము చేసినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ చల్లని చూపును ప్రభువా మా అందరి మీద కృమ్మరించండి తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభు మమ్మలను, కుటుంబ సభ్యులను, బిడ్డలందరినీ కాచి కాపాడని మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. రాబోయే కాలంలో దీవించి మీ అపారమైన ప్రేమలో ప్రభువ, మీ దివ్య కారుణ్యములో ప్రభువ మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మమ్మల్ని సదా దీవించి ఆశీర్వదించమని ప్రభువ ఈనాడు మీ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభువ మాపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించి మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈనాడు మనమందరము ధ్యానిస్తున్న అంశము పరులపై తీర్పు. పరులపై తీర్పు. యేసు ప్రభు మనందరికీ ఓ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. యేసయ్య మనందరికీ ఓ విప్లవాత్మకమైన సందేశాన్ని దేవుడు మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఏమిటి అనగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చెయ్యబడదు. పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చెయ్యబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి సాధారణంగా ఇతరుల జీవితాల్లో ఉన్న లోటుపాట్లను, తప్పులను, దోషాలను చూస్తూ ఉంటాడు. ఇతరుల జీవితంలో ఉన్న తప్పును వెతికి వాళ్ళు ఉంటారు. ఇతర జీవితాల్లో ఇతడు ఏ విధంగా చేస్తున్నాడు, కానీ తనలో ఉన్న మంచితనాన్ని, తాను చేస్తున్న గొప్ప కార్యాన్ని, తాను చేస్తున్న మంచి పనులను మరి తోటి మనిషి గమనింపక
తనలో ఉన్న లోపాలను, తనలో ఉన్న ఆ లోటుపాట్లను, తనలో ఉన్న ఆ కొరతను, తనలో ఉన్న ఆ యొక్క తప్పులను, దోషాలను ఒక భూతద్దంలో పెద్దగా చిత్రీకరిస్తూ ఉంటాడు తోటి మనిషి. కానీ తన హృదయములో ఉన్న తప్పులను పరిశీలిస్తున్నాడా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, మన హృదయంలో ఉన్న తప్పులు మనము పరిశీలిస్తున్నామా? ఏ కాడికి మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అలాంటి వాడు, ఆమె ఇలాంటిది, ఇతడు ఇలాంటి వాడు, అతడు ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు, తప్పుగా జీవిస్తున్నాడు మరి అని అంటున్నాము. కానీ ఈరోజు నేను ఏ విధముగా జీవిస్తున్నాను, నేను ఏ విధముగా ఉన్నాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ కాడికి మనము మన యొక్క వ్రేళ్లతో, మన యొక్క చేతులతో ఇతడు తప్పు చేస్తున్నాడని మనము చూపిస్తుంటాము. కానీ మనము ఏ విధంగా జీవిస్తున్నాం? మనము దేవునికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ వాక్యం మనలను ఇతరుల జీవితాలను విమర్శించే అలవాటు నుండి బయటపడమని పిలుస్తుంది. ఇతరుల జీవితాలలో తప్పులను చూసే ఈ యొక్క దాని నుండి, విమర్శ నుండి, మరి ఈ యొక్క విమర్శించే అలవాటు నుంచి బయటపడమని పిలుస్తుంది. ఇంకా లోతుగా ధ్యానించుదాం. మొదటిగా, ఇతరులను తీర్పు తీర్చడం సులభం, మనల్ని మనము పరిశీలించడం కష్టం. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఇతరులను తీర్పు తీర్చడం సులభం, కానీ మనల్ని మనం పరిశీలించుకోవడం కష్టం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేస్తున్నాం. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. వాక్యం ఈరోజు మనందరికీ తేటతలముగా తెలియపరుస్తూ ఉంది. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఇతరుల తప్పులు వెంటనే కనిపిస్తాయి. ఇతరులు చేస్తున్న దోషాలు, ఇతరులు చేస్తున్న చిన్న చిన్న తప్పులు వెంటనే కనిపిస్తాయి. కానీ మన సొంత బలహీనతలను చూడడానికి, మన సొంత తప్పులను చూడడానికి, మన సొంత తప్పులను, బలహీనతలను చూడడానికి మనం ఇష్టపడం. కానీ ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు వెంటనే వ్రేలెత్తి చూపించడం ఇష్టము. కానీ మనం తప్పు చేసినప్పుడు, మనము దోషాలు చేసినప్పుడు, మనము మరి చెడు పని చేసుకున్నప్పుడు మన వైపు మనము చూపించుకోవడం మనం ఇష్టపడం. అది మనకు కష్టంగా ఉంటుంది. ఇతరుల తప్పులను పెద్దవిగా చేసి చూపిస్తాము, మనం చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటాం. ఏం చేస్తాం? ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఇతరులు చేస్తున్న తప్పులవి పెద్దవిగా, భూతద్దంలో పెద్దవిగా చేసి చూపిస్తాం. చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తాం. కానీ మనం చేసిన తప్పులు మాత్రం దాచిపెట్టుకుంటాం. మనం చేసిన తప్పులు మాత్రం కప్పిపుచ్చుకుంటాం. ఎదుటివాడు చూశాడా, నా ప్రక్కన వాడు చూశాడా అని మనమందరము కూడా మరి మాయపూరితమైన జుత్తులతో, కపటమైన హృదయముతో మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించు. కపటమైన హృదయముతో నువ్వు ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలేవు. కపటమైన బుద్ధితో, కపటమైన హృదయముతో ఉంటే దేవుడు మెచ్చుకోడు. ఎందుకంటే మనుషులు నిన్ను చూడలేకపోవచ్చు. కపటమైన హృదయాన్ని జీవిస్తూ, ఒకవేళ నటనతో జీవిస్తూ ఉంటే మనుషులు ఒకవేళ నిన్ను కనిపెట్టకపోవచ్చు. కానీ నీ హృదయ అంతరంగాన్ని, మన హృదయ అంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. దేవునికి సమస్తము తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇదే కోణంలో రెండవదిగా మనం ధ్యానం చేస్తున్నాం. తీర్పు తీర్చే వ్యక్తి దేవుడు, మనిషి కాదు, మనం కాదు. తీర్పు తీర్చే దేవుడు మరి వ్యక్తి, గొప్ప వ్యక్తి దేవుడు మాత్రమే, మనుషులు మనం కాదండి. నీ హృదయ అంతరంగాన్ని తెలిసిన దేవుడు మరి మన యేసయ్య నీ హృదయంలో అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనను, మరి ప్రతి ఒక్క తలంపును కూడా ఎరిగిన దేవుడు మన యేసయ్య. ప్రతి మనిషి హృదయము, ప్రతి మనిషి జీవితము అన్నీ ఆయనకు తెలుసు. కనుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేస్తున్నాం. పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు. పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు.
సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేస్తున్నాం. మనిషి బయట రూపాన్ని చూస్తాడు, దేవుడు మన హృదయాన్ని మరి చూస్తాడు. మనిషి బయట రూపాన్ని, బాహ్యమైన రూపాన్ని మనిషి చూస్తూ ఉంటాడు, దేవుడు అంతరంగికంగా మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. మన అంతరంగాన్ని తెలిసిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు భక్తుడు రోమిలికి రాసిన లేఖ 14వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేస్తున్నాం. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు తీర్చెదరు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడుదుము. మనము అందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడుదుము. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు ఆయన ప్రజలకు తీర్పు తీర్చును. ప్రభు ఆయన ప్రజలకు తీర్పు తీర్చడం, మనం కాదు, మనుషులమే మనము తీర్పు తీర్చడం కాదండి. ఎందుకంటే మనము తప్పు చేసేవాళ్ళం, మనుషులమే మనం తప్పు చేస్తూ ఉంటాం. మరి న్యాయవంతుడు, నీతిమంతుడు, మరి గొప్ప దేవుడు యేసయ్య మనలను తీర్పు తీరుస్తారు, కానీ మనుషులమైన మనము కాదు. ఎందుకంటే మనిషి అనుదినము కూడా తప్పు చేస్తూ ఉంటాడు. దోషులము, పాపాత్ములము మనమే. ఎవరండి ఎదుటి వ్యక్తి యొక్క తప్పులను, ఎదుటి వ్యక్తికి మనమెవరండి తీర్పు తీర్చేవాళ్ళం. మరి ఒక మనం ధ్యానించుదాం. మూడవదిగా, కరుణతో చూడడము క్రైస్తవుని లక్షణం. పరులపై తీర్పునిస్తున్న సమయంలో కరుణతో చూడడం అంటే ఇది క్రైస్తవుని లక్షణం. విమర్శించడం కాదు, నోట్లో నుంచి ఏది పడితే మాట్లాడడం కాదు, లేకపోతే ఎదుటి వారిని దూషించడం కాదు, ఎదుటి వ్యక్తిని విమర్శించడం కాదు. మనము ప్రేమ కలిగి, కరుణ కలిగి జీవించాలి. అదే ప్రభు ఈరోజు మనలను ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమర్శించడము చాలా సులభము. ఎదుటి వ్యక్తిలో తప్పులను చూడడము చాలా సులభము. ఎదుటి వ్యక్తిలో ఉన్న దూలమును చూడడము చాలా సులభము. కానీ ప్రేమ కలిగి, కరుణ కలిగి మనం జీవించాలి. మనం చూస్తున్నాం యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని ప్రభు తీర్పు తీర్చకుండా క్షమిస్తూ ఉన్నాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రభు తీర్పు తీర్చకుండా ప్రేమ కలిగి, కరుణ కలిగి ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క హృదయాన్ని మారుస్తూ ఉన్నారు యేసయ్య. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపము చెయ్యని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని ప్రభు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని ప్రభు చెబుతూ ఉన్నారు. ఇక నువ్వు పాపము చేయకము, ఈ పాపానికి నువ్వు దాసోహం అవ్వకుండా మరి దేవుని యొక్క ప్రేమకు నువ్వు పొందుకొని నువ్వు హృదయ పరివర్తన కలిగి నువ్వు మంచిగా జీవించు అని వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని దేవుడు ప్రేమతో, కరుణతో ప్రభు మార్చారు. అందుకే ప్రియమైన విశ్వాసులరా, మరి ఈనాటి మనం సువిశేషంలో విన్న విధముగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం ప్రభు అంటున్నారు, దైవ న్యాయము కలిగి జీవించాలి. పరలోపై తీర్పు విధిస్తున్న సమయంలో ఇతరులను మనము
తప్పులను పరిశీలిస్తున్న సమయంలో, ఇతరుల గురించి మనం మాట్లాడుతున్న సమయంలో దైవ న్యాయం కలిగి జీవించాలి. ఏమిటి ఆ దైవ న్యాయం అంటే? మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. మనం క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు. మనము కరుణ చూపితే దేవుడు మన మీద కరుణ చూపుతాడు. మనం మన తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తారు. మనము ఇతరులను క్షమిస్తే దేవుడు క్షమిస్తారు. మనము ఇతరుల పట్ల కరుణ చూపితే దేవుడు మన మీద కరుణను చూపిస్తారు. అదే పునీత మదర్ తెరీసా గారు తన జీవితంలో చేసిన గొప్ప కార్యం. ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ యూ హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్. మీరు మనుషులను తీర్పు తీర్చడంలోనే సమయం గడిపితే వారిని ప్రేమించడానికి మీకు సమయము ఉండదు. మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మనుషులను తీర్పు తీర్చడంలోనే సమయం గడుపుతూ ఉంటే వారిని ప్రేమించడానికి మీకు సమయం ఉండదు. ఎంత గొప్ప సందేశం పునీత మదర్ తెరీసా గారు ఈరోజు మనందరికీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో లోపాలను మనం చూడకుండా, ఎదుటి వ్యక్తిలో తప్పులను చూడకుండా ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు ప్రేమతో ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని మనం మార్చగలము. ప్రేమతో ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని అతన్ని క్షమించి మార్చిన గొప్ప శ్రీ సభ చరిత్రలో గొప్ప పునీతులు పాపు గారు ఎవరు అంటే, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు తనపై హత్యాయత్నము చేసిన వ్యక్తిని జైలుకి వెళ్ళి మరి పాపు గారు మరి ఆ వ్యక్తిని క్షమించి తీర్పు స్థానములో క్షమాపణ ఎంచుకొని, తీర్పు స్థానములో ప్రేమను చూపించి, తీర్పు స్థానములో దేవుని యొక్క దివ్య కారుణ్యాన్ని ఆ వ్యక్తికి చూపించి క్షమించిన గొప్ప పునీతులు పాపు గారు, పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వీరు మనకు ఆదర్శం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ప్రేమతో కరుణతో జాలి హృదయముతో ఎదుటి వ్యక్తిని మనం మార్చగలిగినప్పుడు దేవుడు మనల్ని చూసి ఈరోజు సంతోషిస్తున్నారు. తీర్పు తీర్చడము సులభము, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో కరుణతో ఆ వ్యక్తిని మార్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు మనం చేసిన తప్పులను మనము సరిదిద్దుకుంటూ మనము ముందుకు వెళ్ళి దేవుని మీద భారం వేయాలి. మనకు ఆదర్శం ఈరోజు యేసు క్రీస్తు ప్రభు. తీర్పు కంటే కరుణతో ఉండాలి, విమర్శల కంటే ప్రేమ కలిగి జీవించాలని ప్రభు ఈరోజు మనల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సంతోషముగా, ఈరోజు మనం ఆనందముగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ప్రభువు మనను సమృద్ధిగా దీవిస్తారు. ఒకరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక యువకుడు తల్లిదండ్రులు చెప్పిన మాటను వినకుండా స్కూల్లో మరి టీచర్స్ మాస్టర్స్ చెప్పిన మాట వినకుండా డ్రగ్స్కి అలవాటు పడి తాను తన యొక్క ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాడు. అందరూ మరి అసహించుకుంటూ ఉన్నారు. తను ఎవరు కూడా దగ్గరికి తీసుకున్న లేదు. తను ఇతను తప్పు చేస్తున్నాడు, ఇతను ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, అన్ని చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడని అని ఆ యొక్క యువకుడిని అందరూ కూడా ప్రక్కకు పెట్టేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి ఒక గురువు ఈ యొక్క యువకుడి జీవితాన్ని గురించి తెలుసుకున్న తర్వాత అందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందరూ తనని దగ్గర రానివ్వడం లేదు. తాను మానసిక సంక్షోభానికి గురి అయ్యి ఈ డ్రగ్స్కు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని మరి ఒక గురువుకి, తన యొక్క విచారణ గురువుకి తెలిసిన తర్వాత మరి ఆ యొక్క విచారణ గురువు మరి తన పరిధిలో ఉన్న ఆ యొక్క యువకుడిని ఒకరోజు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్న సమయంలో ఆ యువకుడితో కాసేపు కూర్చొని మాట్లాడుతూ తన యొక్క జీవితాన్ని అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్న సమయంలో ఆ యువకుడు చెబుతూ, నేను ఈ విధంగా ఫాదర్ గారండి, నేను ఈ విధంగా సంక్షోభానికి గురయ్యాను, మానసిక ఒత్తిడికి గురయ్యాను. నాకు ఈ మానసిక ఒత్తిడికి గురయ్యి
నన్ను నేను ఈ యొక్క చెడు వ్యసనాలకు, త్రాగుడికి, ఈ డ్రగ్స్కి నన్ను నేను అలవాటు చేసుకున్నాను అని ఆ యువకుడు ఆ సంభాషణలో గురువుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు గురువు మరి తనని అర్థం చేసుకొని సరి అయిన మరి కౌన్సిలింగ్ను తనకిచ్చి, సరి అయిన సలహానిచ్చి, తనను ఒక దూర ప్రాంతంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి మరి దూరముగా ఒక ప్రాంతానికి పంపించి, అక్కడ నువ్వు ఈ విధంగా ఉండాలి, మరి ఈ విధంగా జీవించాలని ఆ గురువు తన సొంత డబ్బులు వెచ్చించి ఆ యొక్క యువకుడిని ఒక దూర ప్రాంతానికి పంపించి అక్కడ మంచి శిక్షణ ఇచ్చి ఉన్న తర్వాత మరలా ఆ యువకుడు తిరిగి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చి ఆ యువకుడు మరి మంచి క్రమశిక్షణతో కలిగి జీవించాడు. ఈరోజు ఆ యువకుడు ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసినవి ఏమిటంటే, ఆ యువకుడు ఈ విధంగా ఉన్నాడు, తప్పు చేశాడు, దోషం చేశాడు, ఈ విధంగా ఉన్నాడు. మరి ఏకాడికి మనం విమర్శిస్తూ ఉన్నాము కానీ, ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను చూస్తూ ఉన్నాము కానీ, ఇతడు చెడు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడని కానీ ఆ యువకుడిని మరి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు, ఆ యొక్క ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు పిలిచి మాట్లాడి ఎవరు లేరు. కానీ గురువు మాట్లాడి తన డబ్బును వెచ్చించి పంపించి మరలా మారు మనసును పొందడానికి దోహదపడ్డాడు మరి గురువు. ఈరోజు ఆ వ్యక్తి ఓ బ్యాంకు మేనేజర్గా ఉంటూ తన యొక్క సాక్ష్యాన్ని మరి 10 మందిలో పంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇతరుల జీవితాలను మనము ప్రేమతో, ఇతరుల జీవితాలను మనము ఆ ప్రభుని యొక్క కారుణ్యము కలిగి మన హృదయంలో నింపుకొని ఇతరులకు మనము మంచి మాటలు మాట్లాడినట్లయితే, ఇతరుల జీవితాల్లో మనము సంతోషాన్ని ఇవ్వగలిగిన వారమైతే మనము దేవుణ్ణి మనము ప్రకటించిన వారం అవుతాం. పెద్ద పెద్ద సందేశాలు ఏమీ అవసరం లేదు, లేకపోతే పెద్ద పెద్ద మాటలు ఏమీ అవసరం లేదు. మంచి ప్రేమతో, సంతోషముతో, ఆప్యాయతతో మనము ఎవరైతే ఆపదలు ఉన్నవారిని, అవసరతలు ఉన్నవారిని అక్కున చేర్చుకుంటామో దేవుడు మనందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరురా, కావున ఈరోజు మనము ఆ ప్రభునికి సమర్పించుకుందాం. కాబట్టి ఈరోజు మనము తీర్పు చేయకుండా మరి దేవునికి సమర్పించుకుందాం. దేవుడే మరి తీర్పు తీర్చే వ్యక్తి, మనుషులమైన మనము కాదు. పరలోపై మనము ఆ తీర్పు కాకుండా దేవుని ప్రేమను, దేవుని కరుణను మనం చూపించుదాం. తద్వారా మనుషుల యొక్క హృదయాల్లో మార్పును కోరుకుందాం. మనుషుల యొక్క జీవితాల్లో, మన ఇరుగు పొరుగున వారి జీవితంలో మారు మనసును పొందడానికి మనం ప్రయత్నించుదాం. తద్వారా దేవాది దేవుడు మనందరినీ నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.